వర్గాల సమన్వయకర్తలతో సమావేశమై ఇవాళ మా అందరికీ కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతే కానివ్వండి, లేకపోతే ఎన్నికల అధికారులు ఏదైతే ఎస్ఐఆర్ గురించి ఏవైతే ప్రక్రియ మొదలుపెట్టారో దాని అన్ని అంశాల గురించి కూడా దశాదిశ నిర్దేశించడం జరిగింది. ఇవాళ ఒకే అంశం చెప్తా ఉన్నా, ఈ 2 సంవత్సరాల ఈ తెలుగుదేశం పరిపాలన ఒక వెన్నుపోటు పరిపాలనగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇవాళ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాలు హామీలన్నీ నెరవేర్చకుండా, కనీసం 10% కూడా నెరవేర్చకుండా మొత్తం నెరవేర్చామని చెప్పేసి ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు ఇచ్చే సందర్భం. ఈ 2 సంవత్సరాల యొక్క వెన్నుపోటుని మొత్తము ఊరు వాడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరం కూడా తీసుకుని వెళ్తాము. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమము చేపట్టబోతా ఉన్నాం. 10 రోజుల పాటు ఈ కార్యక్రమము చేపట్టబోతా ఉన్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమము చేపట్టబోతున్నాం. రెండో అంశము, వీళ్ళు మహానాడు కార్యక్రమం. ఆ మహానాడు ప్రారంభమే ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. అదే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మహానాడు చేస్తున్నాడు. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు, ఇవాళ రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాము, మా స్టాండ్ ఒకటే. ఈ యొక్క అమరావతి ప్రాంతము లోతట్టు ప్రాంతం. ఈ లోతట్టు ప్రాంతంలో రాజధానికి నివాస యోగ్యం కాని ప్రాంతంలో మీరు తీసుకుని వచ్చి 1000 ఎకరాలు ఎక్విజిషన్ చేసి ఫస్ట్ ఫేజ్ అన్నారు, అందులో కట్టింది లేదు పెట్టింది లేదు. సెకండ్ ఫేజ్ అంటున్నారు, మళ్ళీ థర్డ్ ఫేజ్ అంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక అంశం చెప్పారు. మచిలీపట్నము విజయవాడ గుంటూరు కలిపి మావిగన్ అనే ఒక అంశం తీసుకుని వచ్చి ఎవరైనా ఒక పోర్ట్ దగ్గరగా ఉంటే ఆ పోర్ట్ ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో ఈ రాజధాని ప్రాంతంలో రిజర్వాయర్ కట్టిన ఏకైక రాజధాని అమరావతి మటుకే. రిజర్వాయర్లు కడుతున్నారు. ఎవరైనా రాజధాని ప్రాంతంలో రిజర్వాయర్లు ఎవరైనా కడతారండి? ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఎదురుగుండా మాకు హైదరాబాద్ దగ్గర నుంచి మచిలీపట్నానికి 10 లైన్ కారిడార్ కావాలి అని అడుగుతూ ఉన్నారు. అంటే మచిలీపట్నంకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం కూడా అవగాహన ఉండట్లేదు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మచిలీపట్నం ప్రాంతము నియరెస్ట్ పోర్ట్ హైదరాబాద్కి. ఆయన ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాడు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి, కారిడార్ కావాలని. మరి ఇక్కడున్న మచిలీపట్నం విజయవాడ గుంటూరుని ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది క్లియర్గా తేటతెల్లం అవుతుంది. ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతాడు. 16 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నట్టేటి ముంచే కార్యక్రమము ఇవాళ జరుగుతూ ఉన్నది అనేది ముమ్మాటికి నిజం. ఇప్పుడే చూసా, మహానాడు మాయనాడుగా మారి మాయ మాటలు చెప్తూ నేను చర్చకు సిద్ధం, టైము డేటు ప్లేసు చెప్పండి అని చెప్పి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ మాట్లాడుతున్న మాటలను చూశాం. డైరెక్ట్గా మీడియా మిత్రుల ద్వారా లోకేష్ని అడుగుతా ఉన్నా, టైము డేటు ప్లేస్ అభివృద్ధి సంక్షేమం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా కానీ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు
నువ్వు చెప్తా ఉన్నావు, మీ నాన్న చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ. మహానాడు వేదిక మీద మీరు మాట్లాడుతూ ఉంటే, మహానాడు వేదిక మీద ఎన్టీ రామారావు గారికి దండ వేస్తూ ఉంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ గుండెల మీద చేయి వేసుకొని, నిజంగా మేము ఎన్టీ రామారావు గారికి దండ వేయటానికి అర్హులమా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీకి టీడీపీ విపి పార్టీ అని పెట్టుకో. టీడీపీ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని పెట్టుకో. అంతేగాని దుర్మార్గంగా ఒక పక్కనేమో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పైకి పంపిస్తారు, ఒక పక్కేమో ఎన్టీ రామారావు గారికి మహానాడు వేదిక మీద దండలేస్తారు. ఇంత నిస్సిగ్గుగా రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు ఈరోజు మా లీడర్, మా దమ్మున్న లీడర్, మా మనసున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే లీడర్, ఒకటే ఎజెండా. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా గుర్తు ఫ్యాన్ గుర్తు, మా సిద్ధాంతం విలువలు విశ్వసనీయతతో పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల మీ పరిపాలనలో, 2 సంవత్సరాల మీ పరిపాలనలో ఒకసారి మేనిఫెస్టో తీమని చెప్పి చంద్రబాబుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం! సూపర్ 6ఆ? సూపర్ 6 సూపర్ సక్సెసా? సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. ఈరోజు చర్చకు మేము రెడీ, దమ్ముగా మిమ్మల్ని రమ్మని అడుగుతా ఉన్నాం. ప్లేసు, టైము, తేదీ ఎక్కడైనా సరే రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం. ఏమయ్యా దుర్మార్గుల్లాగా మెడికల్ కళాశాలను కూడా మొత్తం కూడా ప్రైవేటుకి అమ్మేయాలని చూసిన మీరు, అమ్మేస్తున్న మీరు ఈరోజు మాతో మీరు పోటీయా? సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అక్క చెల్లెమ్మల ఖాతాలోకి, అవ్వాకల ఖాతాలోకి డబ్బులు వెళ్ళిపోతే అది మా అభివృద్ధి, మా సంక్షేమం, అది మా లీడర్, మా జగనన్న అభివృద్ధి. మీరు రెడీయా? మోసం కదయా. నిరుద్యోగ భృతి అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, ఎక్కడ 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఏమైపోయినాయి? ఉన్న పెన్షన్లు కట్ చేస్తూ, మెడికల్ కళాశాలను అమ్మేస్తూ, పోర్టులను అమ్మేస్తూ, అన్నీ కూడా ఆఖరికి ఆర్టీసీ సంస్థను కూడా అమ్మేయాలని చూస్తున్నారే. మీరు మహానాడులో మహావేషాలు వేస్తూ, మాయ మాటలు చెప్తూ ప్రజల్ని నమ్మించే దుర్మార్గమైన క్రీడకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని దమ్ముంటే, ధైర్యం ఉంటే మేము చర్చకు రెడీగా ఉన్నాం. మీ 2 సంవత్సరాల పరిపాలన మీద మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, చాయిస్ మీకే ఇస్తున్నాం. టైము, డేటు, ప్లేస్ చెప్పమని చెప్పేసి లోకేష్కి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడులో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, స్వయానా ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు. దేని మీద? సంక్షేమం మీద. ఈ రాష్ట్ర చరిత్రలో సంక్షేమం అంటే పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, పేద ప్రజల యొక్క స్థితిగతులను మార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు, సంక్షేమం మీద ఎక్కడైనా సిద్ధంగా ఉన్నావు చర్చిస్తాకి. లోకేష్ ఏదో అవకాశం ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతావా? ఏం చేసావని?
పేదల తలరాతలు మారవటానికి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పెట్టిన విద్య ఈరోజు నువ్వు విద్యా మంత్రిగా ఉండి అటకెక్కించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పుకోవటం లేదా? ఎక్కడుంది చదువు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చదువులో మా తల్లి ఓలలాడింది. నువ్వు ఈరోజు ఇంగ్లీష్ విద్య నాశనం చేశావు. విద్యా దీవెన ఇచ్చే పరిస్థితిలో లేదు, వసతి దీవెన ఇచ్చే పరిస్థితిలో లేదు. విద్యను పూర్తిగా అహపాతాళాన్ని తీసుకెళ్తే పేద ప్రజల కుటుంబాలకు పిల్లల చదువుకునే అవకాశాలను నువ్వు కాలరాసినటువంటి పరిస్థితి నీకుంటే నువ్వా చర్చించేది? పేదవారికి అనేకమైన అవకాశాలు కల్పిస్తే భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి భావితరాలకు ఉపయోగపడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తే దాన్ని నువ్వు మసకబారే విధంగా చేస్తూ ఉంటావు. పేద ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతూ ఉంది? పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాలరాసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు అధికారంలో ఉండి మోసం చేస్తూ ఉన్నారు. మీరా మాతో చర్చించేది? ఏ విషయంలో చర్చిస్తారు? సంక్షేమానికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీ పరిపాలన 2 సంవత్సరాలు అయింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ పేద ప్రజలను మోసం చేసిన తీరుని ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకనే 6-100 ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడే మాట ప్రతిదీ అకౌంటబిలిటీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సంక్షేమం మీద లోకేష్ నీ చర్చకు ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయొద్దు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మీరిచ్చిన హామీలను విస్మరించి ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు బాబురావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. నేను పెద్దలు మాట్లాడినటువంటి విషయాలన్నీ మాట్లాడుకోకుండా ఓన్లీ ఇంపార్టెంట్ 1-2 విషయాలే మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే సంపదతో పేదరికం పోగొడతానంటాడు. సంపదతో ఆయన పేదరికం తొలగించుకోకుండా సొంత సంపదను క్రియేట్ చేసి వారు సంపన్న వర్గాలకి అలాగే కార్పొరేట్ వర్గాలకి ఏ రకంగా దోచిపెడుతున్నాడో మనం కనీసం ఒక్క చిన్న కార్యకర్తలు అడిగినా చెప్పగలడు. నేను ఒకటే చెప్తున్నా, విశాఖపట్నంలో అనేక కార్పొరేట్ కంపెనీలకి భూములు ఇచ్చారు. అనేక ఈ యొక్క ఎనర్జీ కంపెనీలకి, లేకపోతే గూగుల్ కంపెనీలకి, టీసీఎస్కి, లేకపోతే లులుకి ఎన్నో కంపెనీలకు ఇచ్చారు. ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. కేవలం లక్షల కోట్లు దోచుకుంటానికే మీరు కార్పొరేట్ కంపెనీలని పేరు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరు. సంపద అంటే కేవలం మీ సొంత సంపద సృష్టించడానికో కార్పొరేట్ వర్గాల్ని వాళ్ళని బాగు చేయడానికో కాదు. సంపద అంటే నిజమైనటువంటి ఆ యొక్క నిజమైనటువంటి సంక్షేమం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే నిజమైన సంక్షేమం అని ఈరోజు ప్రతి ఒక్కరు కాకులే కూస్తున్నారు. ప్రతి పేదవాడు ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోవాలా, మళ్ళీ జగన్ గారు ఎప్పుడు రావాలా అని ఎదురు చూసేటువంటి రోజులు అప్పుడే ఆసన్నమైపోయాయి. మీకు ఒకటే మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సలహా, మీ అందరికీ కూడా టీడీపీ పార్టీకి, కూటమి పార్టీకి ఇచ్చే సలహా, మీరు కేవలం మీ లోకేష్ బాబు గారిని సీఎం చేసుకుంటానికి పన్నేటువంటి పన్నాగంలో ఆఖరికి మోడీ గారిని మీ ఇంటికి రప్పించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటికి రప్పించుకుని ఎంత తొందరగా మీరు లోకేష్ బాబు గారిని మీరు సీఎం చేస్తే మీ కూటమి ప్రభుత్వం అంత తొందరగా కూలిపోవటం ఖాయమని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.